వెల్కమ్ టు నేస్తం టీవీ. మంచిర్యాల జిల్లా ఏసీపీ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు, విలేకరుల ముసుగులో డబ్బులను ఏ విధంగానైనా సంపాదించాలని ఆలోచించి మీ కుటుంబానికి దూరమై జైలు పాలు కాకండి. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులకు వసూలకు పాల్పడుతున్న నహీం పాషా తన తోటి మిత్రుడు కొంటూ రాజేందర్, నల్ల నాగేంద్ర ప్రసాద్లపై సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్లో కొన్ని సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపిన మంచిర్యాల జిల్లా ఏసీపీ ప్రకాష్, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టండి, ఎంతటి వారినైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 నెల 2025 రోజు వెళ్ళి అతన్ని క్వశ్చన్ చేస్తాడు. నీ దగ్గర నీ టీ స్టాల్ ప్లస్ కూల్ డ్రింక్స్ షాప్ నడుపుతా ఉన్నావు, నీకు ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగి, నీకు లేదని తెలుసు నాకు, కాబట్టి నువ్వు నడవడానికి వీలు లేదు, నిన్ను ఒకవేళ నడిపినట్లయితే నేను నడవకుండా నేను చేస్తా అని చెప్పి అతన్ని బెదిరిస్తాడు. రేపటి వరకు ఎట్లన్నా మూసారని మళ్ళీ 27 నాడు మళ్ళీ పోతాడు. 27 నాడు మళ్ళీ షాప్కు వెళ్ళేసరికి అతను ఉండడు. ఎవరు? అన్వేష్. వాళ్ళ షాప్లో పనిచేసే రాకేష్ ఉంటాడు. రాకేష్ ఉంటే అతన్ని బెదిరించారే, మీ యజమాని ఎటువంటి రాగానే ఇగో నా ఫోన్ నంబర్ ఇస్తున్నా, ఈ ఫోన్కు ఫోన్ మాట్లాడమని చెప్తాడు. చెప్పిన తర్వాత అతను ఫోన్ చేయడు అన్వేష్. మళ్ళీ 28వ తారీఖు రోజు ఇతను వెళ్ళి అన్వేష్ ఆ టీ స్టాల్లో ఉన్నప్పుడు సాయంత్రం 28 సాయంత్రం 5 గంటలకు ఇతను వెళ్ళి, ఇతను ప్లస్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాడు, నల్ల నాగేంద్ర ప్రసాద్ మరియు కొంటూ రాజేందర్, నువ్వు నిన్న ఫోన్ చేయమని చెప్తే నువ్వు ఎందుకు చేయలేదని అతన్ని బూతులు తిడుతూ, నువ్వు నీ ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి నేను నీ ట్రేడ్ లైసెన్స్ గురించి కంప్లైంట్ చేయకుండా ఉండాలి, లేదా ఆర్టీఏ యాక్ట్లో నేను నీది మొత్తం చిట్టా తీయొద్దు అని అంటే నాకు నువ్వు 10,000 రూపాయలు ఇవ్వాలి అని బెదిరించడం జరిగింది. బెదిరిస్తూ నువ్వు ఇప్పుడు ఇస్తావా లేదా అని చెప్పి బెదిరించి ఫోన్ లాక్కున్నాడు. అతన్ని ఫోన్ లాక్కొని, అతని దగ్గర నెట్ క్యాష్ లేదు అని అంటే ఫోన్ లాక్కొని ఆ ఫోన్ నుంచి ఇతని ఫోన్లోకి ఫోన్పే నంబర్ పిన్ కోడ్ తీసుకొని కరెక్ట్ ఇతని సెల్ నంబర్ అన్వేష్ సెల్ నంబర్ వచ్చేసి 9958189200 నుంచి నయీం పాషా ఫోన్ నంబర్ 9573023795. ఇది అందాదా 5 గంటల సమయంలో మీరు అది చెక్ కూడా చేసుకోవచ్చు. ఫోన్పే చేసుకున్నాడు 10,000 రూపాయలు చేసుకొని, ఇది ఎవరికైనా చెప్పినట్టు తెలిస్తే నీ షాప్ ఉండదు, నువ్వు ఉండదని బెదిరించుకుంటూ పోవడం జరిగింది. ఇది ఎక్స్ట్రాక్షన్ చేసి 10,000 రూపాయలు ఇది ఇతను ప్లస్ ఈ ముగ్గురు పోతే, ఇప్పుడు మేము ఆ దరఖాస్తు మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసిండ్రు, ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు నయీం పాషా మరియు కొంటూ రాజేందర్లని అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టుకు మేము పంపడం జరుగుతుంది. దీంట్లో మరియు ఇంకో కేసు ఉంది. గతంలో 18/12/2024 రోజున తీగల శివకుమార్, తండ్రి పేరు హరినాథ్ అనే వ్యక్తి ఒక దరఖాస్తు చేయడం జరిగింది. అతనికి సర్వే నంబరు 72/3లో 2 ఎకరాల భూమి అతను లక్ష్మి దగ్గర కొనుగోలు చేస్తాడు. దీంట్లో కూడా ఇదే సమయంలో వీళ్ళు ముగ్గురు, నయీం పాషా, నల్ల నాగేంద్ర ప్రసాద్ మరియు కొంటూ రాజేందర్ను ఆ భూమి కొన్న తర్వాత అతను చదును చేసుకుంటుంటే ఈ తీగల శివకుమార్తో భూమిని కొన్నందుకు మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మళ్ళా అందులో బెదిరించి చేయడం జరిగింది. దాని మీద అతను ఏది దరఖాస్తు ఇస్తే క్రైమ్ నంబర్ 304/2024లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేము ఈ 2 కేసులలో అరెస్ట్ చేసి ఇప్పుడు ఆనరబుల్ కోర్టుకు మేము రిమాండ్ చేసి పంపడం జరుగుతుంది.
ఇది ఏంటంటే గత కొంతకాలంగా ఈ నయీం పాషా అనే వ్యక్తి నేను ఏది ఈపీఎఫ్ ఉంటుంది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈ ప్రైవేట్ కంపెనీలలో ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, వాళ్ళు ఆ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసుకుంటూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, ఈ ప్రావిడెంట్ ఫండ్ లో ఇబ్బందులు ఎదురైనట్టయితే నేను సహకారం చేస్తా అని చెప్పి అదొకటి పెట్టుకొని ఇతను వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు. ఒకవేళ వాళ్ళకి లేకుండా కానీ బలవంతంగా వాళ్ళ దగ్గరికి పోయి ఈ డబ్బులు చేస్తున్నాడు అనేది ఒక అభియోగము. సో లేదు అని అంటే మళ్ళీ ఇతను ఏం చేస్తాడు, నేను రిపోర్టర్ చేస్తున్నా, నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ని, నేను మీ ఆర్టీఐలా మీ భాగవతం అంతా బయట పెడతా అని బెదిరించుకుంటూ చాలా మంది ఆఫీసర్లకు కూడా ఆఫీసర్లకు వెళ్ళి అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఏవైతున్నాయో అక్కడ కూడా వెళ్లి బెదిరిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. కానీ ఎవరు దరఖాస్తు ఇవ్వడానికి కొంచెం ముందుకు రావట్లేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, దయచేసి ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే ఇట్లాంటి వ్యక్తులు మేము ఇదని అదని నేను ఏది ప్రావిడెంట్ ఫండ్ ఎక్స్పర్ట్ ఇది అది అనుకుంటా ఎవరైనా మాయమాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తే దయచేసి మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నిర్భయంగా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు, మా నుంచి మీరు సహకారం పొందొచ్చు. కానీ ఇది ఈ బెదిరించే వ్యక్తుల యొక్క బెదిరింపులకు భయపడి లోపల కుమిలిపోయి మీరు బాధపడి ఇబ్బంది పడొద్దు అనేది మా ఉద్దేశం. దయచేసి నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్లకు రండి. లేదు మీ ఆఫీసులో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఆఫీస్ హెచ్ఓడి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా మీరు కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి మాకు వచ్చినా కానీ మేము కేసులు బుక్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.